హలో ఎవ్రీవన్. చాలామంది అస్సలు క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. చాలా హెల్తీగా చాలా టేస్టీగా క్యారెట్ పాలు అయితే తయారు చేస్తున్నానండి. ముందు దానికోసం క్యారెట్ని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాదం జీడిపప్పు నానబెట్టుకుని బాదాన్ని పైన తొక్కలు తీసేయాలండి. తొక్కలు తీసేసి అన్నీ ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి క్యారెట్ ముక్కలు, జీడిపప్పు, బాదం ఇవన్నీ కుక్కర్లో అయితే వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇవి బాగా ఉడికిపోయినాయండి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమి తీయనవసరం లేదండి. ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి. వాటర్ ఏం పాడిపోయకూడదు. అందులోనే విటమిన్స్, మినరల్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయండి. అందుకని ఇందులోకి వాటర్ కూడా వేసేసుకుని వాటర్తో సహా పేస్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేయాలండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. క్యారెట్ ముక్కలు కనిపించకూడదు అసలు వేసినట్టు అనుకుంటే బాగా పేస్ట్లా మెత్తగా చేసుకోండి. కొంచెం కనిపించినా పర్వాలేదు, అలాగే బాగుంటుంది అనుకుంటే కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు. తర్వాత గ్యాస్ మీద ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే పెట్టుకోవాలి. మీరు కావాల్సిన మిల్క్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ మిల్క్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్ల పంచదార అయితే వేసుకోవాలి. 1/2 లీటర్కి 3 స్పూన్ల పంచదార అయితే పడుతుందండి. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత పాలని బాగా మరగనివ్వాలి. మరుగుతున్న పాలల్లో ఆ క్యారెట్ పేస్ట్ ఉంది కదండి, అదైతే అందులో వేసేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు వేసుకోవాలండి, అలా అయితే మొత్తం కలుస్తుంది. ఇలా మొత్తం తిప్పేసుకుని అడుగంటకుండా మొత్తం సమానంగా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. అసలు ఇదైతే ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకున్నారు. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్దీ. స్మెల్ మామూలుగా అయితే క్యారెట్ కొంచెం అదో రకమైన స్మెల్ వస్తుంది కదా, ఇలా అయితే అసలు స్మెల్లే రాదండి. చాలా బాగుంటుంది. అంతేనండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తాగితేనే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక 1/2 లీటర్ పాలు అయితే ఒక నలుగురికి కన్ఫామ్గా సరిపోతుందండి. తర్వాత గ్లాసులో వేసుకున్న తర్వాత పైన కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవడమే. అంతేనండి. హెల్దీగా క్యారెట్ మిల్క్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చాలా ఆరోగ్యం అండి.
అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.